హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఈజీగా తినేయచ్చు. చాలా క్రిస్పీగా, గుల్లగుల్లగా, చాలా కమ్మగా, టేస్టీగా అనిపిస్తాయండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 అంగుళాల అల్లం ముక్కని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెంగా జీలకర్రని, కొంచెం వాముని వేసుకోండి. ఇవి 4 కూడా ముందు బరకగా గ్రైండ్ చేసుకుని తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి చిక్కటి పేస్ట్ లాగా, లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది జంతికలకు చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. కొంచెంగా వాటర్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసి వాటర్ అన్నీ కూడా, మసాలా వాటర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. అల్లం పేస్ట్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ పెసరపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, అలాగే 2 టీ స్పూన్లు పుట్నాల పప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సగ్గుబియ్యం కూడా వేసుకుని ఇవి 4 ఇంగ్రీడియంట్స్ని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. పప్పులు అనేవి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అదంతా కూడా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకుని కళాయిలో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు పచ్చివాసన అంతా పోయి పిండి అనేది మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా ఫ్రై చేసిన బియ్యం పిండితో మురుకులు అనేవి చేసుకున్నట్లయితే చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. మనం తింటున్నప్పుడు నములుతున్నట్లు కష్టంగా అనిపించకుండా చాలా ఈజీగా తినేయచ్చు. పిండిని పక్కన పెట్టుకున్నాం కదా. పిండి ఉడికించుకోవటానికి తగిన పాత్ర పెట్టుకుని దానిలో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు నిండా వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వాటర్లో వేసేసుకోండి. అలాగే మనం పప్పుల్ని కూడా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దానిని కూడా కళాయిలో వేసేసుకుందాం. ఇలా వేసేసుకోండి. ఈ పౌడర్ అంతా కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలపండి. ఉండలు అనేవి ఎక్కడ లేకుండా కూడా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వాటర్లో బాగా కలిసిపోవాలండి. వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసుకుని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కప్పు పొడి బియ్యం పిండిని కూడా వాటర్లో కలిపి వాటర్ అంతా కూడా బియ్యం పిండిని పీల్చుకునేలా గరిటెతో కలపండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇలా చేతి వేళ్లతో గట్టిగా నొక్కుతూ పిండిని కలిపినట్లయితే ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా పిండి అంతా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకొని మనం మురుకులు గొట్టాన్ని తీసుకుని మనం ఎలాంటి ప్లేట్తో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్ని ఆ గొట్టంలోకి యాడ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని గొట్టం లోపల పెడదాం. గొట్టానికి లోపల అంతా కూడా కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మనం పిండిని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కళాయిలో ఒత్తుతున్నప్పుడు మురుకులు అనేవి చాలా ఈజీగా ప్లేట్లో నుంచి కిందకు వచ్చేస్తాయండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మురుకులు గిద్ద నిండా కూడా పిండిని అలా పెట్టి క్లోజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను స్టార్ ప్లేట్ ఉన్న డిజైన్తో మురుకులు అనేవి చేయబోతున్నానండి. మీరు మీకు నచ్చిన ప్లేట్ని తీసుకుని చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ విధంగా మురుకుల గొట్టన్ని రెడీ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం. ఆయిల్ కాగిన తర్వాత కొంచెంగా పిండిని ఆయిల్లో వేసి ఆయిల్ కాగిందేమో టెస్ట్ చేసుకుని మనం ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మురుకుల్ని ఆయిల్లో వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ విధంగా ఆయిల్కి పట్టినంత జంతికను వేసి రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవటానికి భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ బటర్ పేపర్ పైన కానీ కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి దానిపైన కూడా ముందుగానే మనం మురుకుల్ని ఒత్తుకుని రెడీగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఈజీగా వాటిని ఆయిల్లోకి వేసేసుకోవచ్చండి. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక పేపర్కి ఆయిల్ని పైన అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా మనకి కావలసిన షేప్లో జంతికల్ని ఒత్తుకోవచ్చు. నేను చెప్పిన విధంగా పిండిని కలిపి మీరు ఈ జంతికలను కుక్ చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మనం ఎప్పుడు కలిపే విధంగా కాకుండా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి చూడండి. మురుకులు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా మనం ఎన్ని జంతికలైనా కూడా ఒక పేపర్ పైన ఒత్తుకుని ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ని తీసుకుని పిండిని ఉడికించి ఈ విధంగా మనం కలుపుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని పిండిని కలుపుకొని ఈ విధంగా జంతికలను ఒత్తుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిల్లో కళాయికి పట్టినన్ని వేసుకుని ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి, టేస్టీగా అనిపిస్తాయి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పైన అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి మాడిపోతున్నట్లుగా వచ్చేస్తాయి. తింటున్నప్పుడు అంత టేస్టీగా అనిపించవు. మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.